మీ జీవితంలో అత్యంత విలువైనదేది? డబ్బు, ఆస్తులా, లేక మీకోసం ఎదురు చూసే కళ్ళా? ఒక ఊరిలో ఒక తల్లి ఉండేది. ఆమె జీవితం, ఆమె శ్వాస అన్నీ తన ఒక్కగానొక్క కొడుకు కోసమే. చిన్నప్పుడు అల్లరి చేసే వాడి వెంట పరుగులు తీసింది. స్కూల్లో ఫీజు కట్టడానికి తన చీర కొంగులో దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు చేసింది. కొడుకు ఉద్యోగం సంపాదించి గొప్పవాడి కావాలని పగలు రాత్రి కలలు కంది. ఎప్పుడెప్పుడు కొడుకు పెద్దవాడవుతాడా, తన దగ్గర కూర్చుని 2 ముచ్చట్లు చెప్తాడా అని ఎదురు చూసింది. కాలం గడిచింది. కొడుకు పెద్దవాడయ్యాడు. మంచి ఉద్యోగం వచ్చింది. అలాగే ఇంట్లోకి కోడలు కూడా వచ్చింది. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. కానీ నెమ్మదిగా పరిస్థితులు మారాయి. ఆఫీస్ మీటింగ్లు, కొత్త బాధ్యతలు, కొడుకు ప్రపంచం మారింది. అమ్మని పలకరించే తిరిగి కూడా వాడికి లేకపోయింది. ఫోన్లో మాట్లాడుతూ అలసిపోయానమ్మా అని చెప్పి రూమ్లోకి వెళ్ళేవాడు. ఆ తల్లి నిశ్శబ్దంగా తన గదిలో కూర్చుని గోడ మీద ఉన్న పాత గడియారం వైపు చూసేది. ఆ శబ్దం ఆమె గుండె చప్పుడులా వినిపించేది. ఆ శబ్దం తన జీవితంలో మిగిలిన సమయాన్ని లెక్క పెడుతున్నట్లు అనిపించేది. కోడలికి అత్తగారి పరిస్థితి అర్థమయ్యేది. కానీ భర్తకు చెప్పే ధైర్యం లేదు. ఒకరోజు ఆ తల్లికి జ్వరం వచ్చింది. రేపు చూద్దాం అని చెప్పి కొడుకు ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు కోడలు తల్లి పక్కనే కూర్చొని వేడి కషాయం ఇచ్చింది. అమ్మ చేతిని తన చేతులకు తీసుకుని, అమ్మా, మీరు ఒంటరిగా లేరు, నేనున్నాను అని చెప్పింది. ఆ తల్లికి ఆ మాటలు వినగాని కళ్లల్లో కన్నీరు ఆగలేదు. తొలిసారిగా కోడలు తనతో మనసు విప్పి మాట్లాడింది. అదే రాత్రి తల్లికి ఆరోగ్యం మరింత క్షీణించింది. కొడుకు ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తల్లిని చూసి భయపడ్డాడు. ఆ క్షణంలో ఆ తల్లి కొడుకు చెయ్యి పట్టుకుని, నాన్న, డబ్బు పోతే మళ్ళీ సంపాదించొచ్చు, పెద్ద పెద్ద ఇళ్ళు, ఆస్తులు మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ చేజారిన ఈ సమయం మాత్రం ఎంత ఏడ్చినా, ఎంత బాధపడ్డా ఎప్పటికీ తిరిగి రాదురా అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు కొడుకు హృదయాన్ని తాకాయి. తను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో అప్పుడే అర్థమైంది. మరుసటి రోజు నుంచే ఆఫీస్ పనిని త్వరగా ముగించాడు. రోజులో కొంత సమయం అమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాడు. నెలలు గడిచేసరికి ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు మొదలయ్యాయి. కుటుంబంలోని బంధాలు నిలవాలంటే డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, ప్రేమతో కూడిన కొద్దిపాటి సమయం. ఎందుకంటే సమయానికి విలువనిచ్చిన వాడి జీవితంలో మంచి బంధాలను కాపాడుకోగలడు. ఏంటి, నిజమే కదా? మీరు మీ కుటుంబం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి.